బైబిల్ స్టడీ తండ్రి వేసే నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు, వచ్చిన నీ విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతలైనా ఈ యొక్క ప్రార్థనా కూటమినైనా నీ చేతులకు సమర్పించుకుంటూ ఆది నుండి అంతం వరకు నీవే తోడుగా ఉండి నడిపించమని మరినైనా నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం స్థలంలో దయచేసి వాక్యం ద్వారా తండ్రి వేసా ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకోగలిగినట్టుగా వాటిని మాకు ఇవ్వమని మరి ప్రభు వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసాన్ని ఆశీర్వదించి దీవించి పంపించమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 14 వరకు సుహాసిని గారు చదువుతారమ్మా, చదువుతారా? రండి. 6వ అధ్యాయము 1 నుండి 14 వరకు. కృపా విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉండుమా? అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మనమందరం ఆయన మందిరంలోనికి బాప్తిసం పొందినమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినా అలాగే మనము నూతన జీవనం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడింది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల మన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉండును. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడానికి మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతుందని నమ్ముచున్నాం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అందువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనై మీ శరీరం నందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని
మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గానే ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దేవుడు ఆశీర్వదించును. దగ్గర వచ్చి ప్రార్థన చేస్తాడు. షేర్ చేసి క్రైస్తవులుగా మారే శక్తిని మాకు దయచేసిన వాళ్ళని మార్చే శక్తిని మాకు దయచేసిన ప్రభావ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా దీనికి కాపాడని ప్రభావ అలాగే రాబోతున్న వాళ్ళని కూడా దీనికి కాపాడని ప్రభావ వాళ్ళ ద్వారా కూడా దీనికి కాపాడని అలాగే వాళ్ళు నెక్స్ట్ వచ్చేలాగా దీనికి కాపాడని అలాగే ఈ చిన్న ప్రార్థన వేసుకొస్తున్నాము ప్రార్థన. దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ విధంగా మనం కలుసుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంతమంది అయితే సంఘంగా కూడారో వారికి అందరికీ కూడా యేసు నామమున శుభములు. ఈ దినము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 14 వరకు ధ్యానిద్దాం. 6వ అధ్యాయము 1 నుండి 14వ వచనము వరకు. 6-7 అధ్యాయాలలో యేసు ప్రభు మన కొరకు చనిపోయిన తర్వాత ఆయన మన జీవితంలో ఏ విధముగా పాపము కొరకు ఏమి చేశాడు, ఆ పాపము శక్తి కానీ ఆ పాపము యొక్క అధికారం కానీ మన మీద ఎంతవరకు ఉన్నది, మనము ఆ పాపమును అధిగమించేయడానికి మనం ఎలాగో జీవించాలి అని మాట్లాడుతూ 6-7 అధ్యాయంలో పాపం గురించి కాన్సన్ట్రేట్ చేసి పాపము అనేది ఒక శక్తిలాగా ఒక మన మీద పరిపాలన చేస్తూ అధికారంలో ఉంది. పాత ఆ యొక్క నిబంధన సమయంలో అంటే 2 ఎపోక్స్ అంటాడు. అంటే 2 ఏమంటారు, ఆదాము నందున్న సమయము క్రీస్తు నందున్న సమయంలో 2 విభజింపబడతాడు. క్రీస్తు ఆయన వచ్చి ఆయన సులువు మీద మరణించి ఊడ్చబడి లేచిన తర్వాత యుగమును నూతన యుగము, అంతవరకు ఉన్న యుగము పాత యుగము. కాబట్టి పాత యుగములో మన మీద పాపము ఏ విధముగా ఏలుతూ ఉంటుంది, నూతన యుగములో యేసు ప్రభు మన కొరకు వచ్చి మరణించి తిరిగి పునరుద్ధానుడైన తర్వాత ఏ విధముగా మనం ఆ పాపముని జయించగలము అనేది మాట్లాడతాడు. 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో అద్భుతమైన అధ్యాయము. ఈలాగా పాపముని జయించి మనం జీవించడానికి మనకు సహకారం ఇచ్చేది, శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు అనేది మాట్లాడతాడు. సో 6వ అధ్యాయంలో చూద్దాం. 6వ అధ్యాయము 1వ వచనం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపము యందు నిలిచి ఎందుమా అని అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ ఆయన అడగడానికి గల కారణం ఏంటంటే మనం చూస్తున్నాం ఈ యొక్క ఆయన ప్రశ్నల రూపంగా అడుగుతూ బోధిస్తూ ఉన్న సమయంలో బోధ అన్నమాట. బోధించేదానికి ఎదురుగా ప్రత్యర్థి ఏ విధముగా అయితే క్రైస్తవ మార్గం గురించి మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవ మార్గంలోకి రాని పాత యుగములైన యూదులు ఎలాగో ప్రశ్నిస్తారు, ఆ ప్రశ్నల్ని ఎదుర్కొంటూ ఆ ప్రశ్నలను అధిగమిస్తూ బోధిస్తున్న రీతి అనమాట. దాన్ని పెడగాఫికల్ స్టైల్ అంటారు. 2 జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే ప్రత్యర్థి అని యూదుడు మాట్లాడుతూ ఉంటే అతనికి దీటుగా సమాధానం చెప్పడము. ఇంకోటి ఆ ప్రత్యర్థి అడిగినా అడగకపోయినా తన యొక్క విశ్వాసం, తను ఏదైతే తన విశ్వాస మార్గంలో తను కనుక్కున్నాడో దాన్ని బట్టి తనే డౌట్స్ రైజ్ చేస్తూ, క్వశ్చన్స్ రైజ్ చేస్తూ తనే ఆన్సర్స్ని చెప్తున్నాడు. ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే 21వ వచనం చూడండి, 5వ అధ్యాయము. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము
పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరితముగా విస్తరించెను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఒక ప్రత్యర్థి అడగవచ్చు, అంటే నేను పాపం చేసినందువలన కృప ఎక్కడ విస్తరింపబడుతుందంటున్నావు కదా, కాబట్టి నేను పాపం చేయడం ద్వారా కృప ఇంకా విస్తరింపబడుతుంది. కాబట్టి నేను పాపిగా ఉన్నందువలన ఇలాంటి పాపిని ఆయన శిక్షించకుండా క్షమించినప్పుడు ఆయనకి ఇంకా ఘనత మహిమ చేకూరుతుంది కదా అనేటువంటి వాదన అన్నమాట. అంటే ఎవరైనా దేవుడు మన పాపమును బట్టి, ఆయన పరిశుద్ధుడు కనుక మన పాపంలో -100లో ఉన్నామనుకోండి, మనల్ని ఆయన 100 దాకా చేశాడు అనుకోండి, +100 దాకా ఆయన మహాగణుడుగా కనపడతాడు. అలాగనే మనం ఇంకా హీనముగా ఉన్నామనుకోండి, ఆయన మనల్ని ఇంకా ఎక్కువ చేసినప్పుడు -100 నుంచి +100 తెచ్చినప్పుడు ఇంకా ఆయన గణుడుగా కనపడతాడు. కాబట్టి కొందరు ఆలోచన విధానం ఏంటంటే, దేవుడు నా పాపము ద్వారా నన్ను క్షమిస్తున్నాడు కనుక నా పాపము ఆయన శిక్షించకుండా క్షమిస్తూ ఉన్నప్పుడు నేను ఎంత దీనమైన పాపినైతే దేవుడు అంత పరిశుద్ధుడుగా ఘనము కలిగిన వాడుగా కనపడతాడు కదా అనేటువంటి వాదన అన్నమాట. ఆ వాదనకి ఏమంటున్నా అంటే, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఎందుమా? అట్లనా రాదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో అలా మాట్లాడేటువంటిదే లేదు. గాడ్ ఫోర్బిడ్ అలా అనకూడదు. పాపము విషయమై ఇప్పుడు ఆ యొక్క బాప్తిస్మము సాదృశ్యం తీసుకొని ఏ విధముగా మనము పాపమునకు చనిపోయాము, క్రీస్తు ఆ యొక్క శిలువ మీద చనిపోయినప్పుడు, ఆ శిలువ మీద నుంచి ఆయన పునరుద్ధానమైనప్పుడు మనకు అది ఏ విధముగా ఉపయోగపడుతుంది, మనం మన జీవితాల్లో దానికి ఏ విధంగా దాన్ని మనము సమతుల్యం చేసుకుంటున్నాం అని మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిరని మీరు ఎరగరా? అంటే ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క శిలువ మీద చనిపోయాడో ఆ తరువాత నీవు కానీ నేను కానీ మన జీవితంలో మనము యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఆ కన్వర్షన్ ఎక్స్పీరియన్స్ అది బాప్తిస్మము దినానే కావచ్చు. ముందర మనం మాట్లాడుకున్నాం, నూతన నిబంధనలో ఏ రోజైతే వారికి రక్షణానుభవం కలుగుతుందో వెంటనే బాప్తిస్మం తీసుకునేవారు కనుక వారి రక్షణానుభవం దినము బాప్తిస్మము దినము ఒకటే. కాబట్టి ఆయన బాప్తిస్మము అని మాట్లాడుతున్నప్పుడు ఈనాటి బాప్తిస్మం లాగా మనం ఊహించుకోకూడదు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 96లో రక్షింపబడ్డాను అనుకున్నాను, కానీ నేను బాప్తిస్మం తీసుకోవడానికి 3 నెలలు అయింది అనుకున్నాను రకరకాల కారణాలుగా. అనగా ఈ బాప్తిస్మము కార్యక్రమం రోజే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది కాదు. ఏం జరుగుతుందంటే, ఒక మనిషి రక్షణానుభవం పొందిన తర్వాత ఏ విధంగా అయితే తనను తాను బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడతాడో ఆ బాప్తిస్మపు కార్యములో మనం రక్షణను బయలుపరుస్తున్నాం. కాబట్టి ఆనాటి క్రైస్తవులు ఏ దినమైతే వాళ్ళు రక్షణ పొందుతారో ఆ రోజు బాప్తిస్మం తీసుకునేది కనుక ఈ దినము మనం మాట్లాడుకునేదానికి ఆనాడు మాట్లాడుకునేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు, రకరకాల కారణాల వల్ల బాప్తిస్మం తీసుకోలేదు. బాప్తిస్మం తీసుకోకపోయినా అతని జీవితంలో ఏం జరుగుతూ ఉందంటే ఇప్పుడు చెప్పబోయేవన్నీ జరుగుతున్నాయి. కానీ రూఢిగా మనకు అది ఉపయోగపడేది ఎప్పుడు మనం అది తీసుకుంటేనే కదా. ఇప్పుడు ఎలాగైతే యేసు ప్రభు మనకు అందరి కొరకు చనిపోయాడని ఒప్పుకుంటాము, అది మనకు తీసుకుంటేనే కదా అప్లై అయ్యేది. కాబట్టి ఈ బాప్తిస్మం కార్యక్రమంతో ఆయన సాదృశ్యాన్ని పోలుస్తున్నప్పుడు నెక్స్ట్ 2-3 వచనాల్లో ఆ బాప్తిస్మం కార్యక్రమంలో జరగడం అనేది కాకుండా ఈ రక్షణ అనుభవం అప్పుడు జరిగేటువంటిది. కాబట్టి వీలున్నంత వరకు మన రక్షణానుభవానికి మన బాప్తిస్మం అనుభవానికి ఆనాటి ఆదిమ సంఘము చెప్పిన రీతిగా ఎక్కువ దాన్ని ఏమంటారు, సమయాలాపన ఏమంటారు, అది ఉండడానికి నూతన నిబంధన ఒప్పుకోదు. కానీ రకరకాల కారణాల వల్ల మనుషులు జాప్యం చేస్తారు, కానీ అది నూతన నిబంధన బోధ కాదు. ఇక మీదట పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందినని మీరు ఎరుగరా? అంటే ఏనాడైతే యేసు ప్రభువు చనిపోయి ఆయన పూడ్చిపెట్టబడ్డారో నీవు నీ జీవితంలో 2000 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆయన ఆ రోజు చనిపోయినప్పుడు ఎలాగైతే ఆయనను ఆ యొక్క గుహలో ఆ యొక్క సమాధిలో పెట్టబడ్డారో నీవు రక్షణ పొందిన దినము ఆయనతో పాటు ఆ దినము గుహలో పెట్టబడినట్లుగా.
ఎలాగనైతే ఆదాము పాపము చేసినప్పుడు ఆదాములో ఉన్న వారందరూ ఇంకా పుట్టకపోయినా వారికి పాపము సంక్రమించినట్టుగా మాట్లాడుతున్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ శిలువ మీద మరణించాడో ఆ తరువాత జనాంగంలో ఎవరెవరైతే రక్షణ పొందుతారో వాళ్ళకి బాప్తిస్మము సాదృశ్యం ఏం సూచిస్తుందంటే ఆయన ఆనాడు మరణించి పూడ్చబడ్డాడు. కాబట్టి నీవు ఈ దినము ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటావో నీవు మరణించి పూడ్చబడ్డావు. దేనికి? పాత యుగానికి. మనమందరం కూడా ఆదాము నుంచి వచ్చిన వారం కనుక ఆ యుగానికి సంబంధించిన వారం. ఆ పాపకు ఆలోచన, పాపకు ధోరణి, దాన్ని ఏమంటారంటే రెల్మ్ అంటారు. రెల్మ్ అంటే ఏంటంటే రాజ్యం. నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకుంటాం కదా, అది కింగ్డమ్ కాకుండా రెల్మ్ అనమాట. డార్క్ రెల్మ్ అంటాం, రెల్మ్ ఆఫ్ లైట్ అంటాం. రెల్మ్ అంటే ఏంటంటే దాని యొక్క ఏలుబడి. సో ఆదాము ఏలుబడిలో మనం అందరము ఉంటాం. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరిస్తావో అప్పుడు ఆయన ఏలుబడిలోకి వెళ్తున్నప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆయన ఆ రోజు లోకమునకు ఏ విధముగా అయితే చనిపోయాడో, ఆ మరణము ద్వారా సూచింపబడుతుందో, నీవు నేను కూడా పాత యుగానికి లోకానికి మరణించినట్లు. క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజము పొందితిరని మీరు ఎరుగరా? కాబట్టి నీవు రక్షణ పొందిన రోజు ఆనాడు అర్మతీయ యోసేపు, ఆనాడు నికోదేము ఏ పనైతే చేశారో ఆ సమాధిలో నీ పాత జీవితం కూడా పెట్టబడుతుందంట. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో, ఆయన 3 రోజుల తర్వాత లేపబడ్డాడు. 3 రోజుల తర్వాత లేపబడ్డం అంటే ఏంటి? మనం ఆయన 3వ రోజు చూశాం. ఇప్పుడు ఆయన మరియా ముగ్గురు వెళ్ళి చూసినప్పుడు వారు ఆదివారం పొద్దున పోయి చూశారు, కానీ అంత మాత్రం ఆయన ఆదివారం పొద్దున లేచినట్లు కాదు. నేను 3 దినములు, యోనా ఏ విధముగా అయితే చేప గర్భంలో ఉన్నాడో నేను 3 దినములు ఉంటాను అని చెప్పాడు. నీకు నాకు బయలుపరిచేదానికి ఆ 3 రోజులే, కానీ ఆయన ఎప్పుడు పునరుద్ధానమయ్యాడనేది. అలాగనే నీవు ఎప్పుడైతే పాత యుగానికి చనిపోతావో, నువ్వు ఆయనతో పాటు కూర్చోబట్టబడినప్పుడు నువ్వు ఆ పాత యుగానికి చనిపోయిన వెంటనే నువ్వు కొత్త యుగానికి లేపబడ్డావు పునరుద్ధానం ద్వారా. ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితేరని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. సో బాప్తిస్మం కార్యక్రమంలో మనం ఏం చూపిస్తాము? ఆ యొక్క నీళ్లలో మునిగినప్పుడు నీరు లోకానికి సాదృశ్యం అనుకుంటే, నీ లోకానికి లేకపోతే నువ్వు ఉన్న ముందర పాత యుగానికి సాదృశ్యం అనుకోండి. ఎందుకని ఆ రోజు ఏం చేస్తాడు? నోవాహును ఆయన నీరు పీల్చినప్పుడు ఆ యొక్క పాత దాన్నంతా కొత్త దానితో ముంచేస్తాడు. ముంచి మరలా ఆ యొక్క నీళ్లు పోగానే మరలా కొత్త దీన్ని స్టార్ట్ చేసినట్టుగా చూస్తాం. అలాగే నీవు బాప్తిజం కార్యక్రమంలో జరిగేది, నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షించి ఆ రక్షణను ఒప్పుకొని 1వ తేదీన ఒప్పుకొని ఉండవచ్చు, 30వ తేదీ నువ్వు బాప్తిజం తీసుకోవచ్చు, 30 దినములు గడువు. కానీ జరుగుతున్నది ఏంటంటే నీవు ఏ క్షణంలో రక్షింపబడతావో ఆ దినంకి ఇవన్నీ వర్తిస్తాయి. కానీ అది బాప్తిజంతో నీకు సాదృశ్యంగా, క్లియర్గా, స్పష్టంగా, ప్రస్ఫుటంగా తెలుస్తుంది. కాబట్టి బాప్తిజం కార్యక్రమంలో ఏం జరుగుతుంది? నీవు పాత యుగానికి, పాత యుగము ఆ యొక్క నీటితో ఇదైతే పాత యుగంలో నేను చనిపోయి మరలా సమాధి కాబడినట్టు మరలా లేచినప్పుడు ఆయన పునరుద్ధానికి సాదృశ్యంగా నీవు దేనికి లేస్తున్నావు? పాత యుగానికి, అంటే ఆదాము ఏలుబడిలో ఉన్న యుగానికి సంబంధించిన వారు మనమందరం, మనకి ఇష్టమున్నా లేకపోయినా. కానీ ఏనాడైతే క్రీస్తు నీవు నమ్ముకుంటావో పాత యుగము నుంచి, పాత ఏలుబడి నుంచి క్రీస్తు ఏలుబడిలోకి, క్రీస్తు యుగములోకి, రెల్లోకి నువ్వు వస్తున్నావు. దానికి సాదృశ్యమే బాప్తిస్మము కార్యక్రమము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై, పాత జీవితం పోయి ఎవరైతే యేసుక్రీస్తునందున్నారో వారు నూతన సృష్టి అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము? పాత యుగంలో మనము చనిపోయిన వారు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 మీరు మీ పాపంలో చచ్చి ఉండగా లేచి బ్రతికున్నాం, తిరుగుతూ ఉన్నాం, కానీ మనం చచ్చిన వారము. ఇప్పుడు ఏమంటున్నాడు? లేచి నువ్వు నూతన యుగంలోకి వచ్చి నూతన జీవితంతో నడుస్తున్నావు అని చెప్తున్నాడు. కాబట్టి మన వాక్
ఇప్పుడు మరలా నూతన సృష్టి అయ్యి నూతన జీవితంలో నడుస్తున్నవారు. నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడింది. మరణము అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ సంథింగ్, అంటే ఒక దేనిదో ముగింపు. దేనిదో ముగింపు. మరణము అంటే ఏంటి? ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్కి ముగింపు. కాబట్టి ఇక్కడ మరణము దేనికి ముగింపు? నీ పాత యుగానికి, పాత జీవితానికి, పాత దీనికి ముగింపు. లేయుట మరలా కొత్త జీవితానికి సాదృశ్యము. మరలా తిరిగి నీవు కొత్త మనిషిగా నీవు నడుచుకునేదానికి సాదృశ్యం. అది నువ్వు బాప్తిస్మంలో చూద్దాం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, అంటే మనమందరము కూడా ప్రభువు పాత యుగ ప్రభువు దాన్ని ఏమంటారు, ప్రభువు ఎంత పరిశుద్ధుడు అయినప్పటికీ, ఆయనలో ఏ పాపము లేనప్పటికీ, ఆయన పాత యుగపు, అందుకని సెకండ్ యాడమ్ అన్నప్పుడు ఏమవుతుంది? ఆదాము ఏ విధంగా అయితే ఆ మొట్టమొదటి రోజు నిష్కల్మషంగా ఏ విధంగా అయితే నిర్మలంగా ఆయన సృష్టించాడో, మరలా ప్రభువుని తీసుకెళ్ళి అదే పరిస్థితిలో దేవుడు పెడుతున్నాడు. కాబట్టి ఆదాము దేనికి సంబంధించిన, ప్రభువు దేనికి సంబంధించిన వాడు? ప్రభువు కూడా ఒక రకంగా పాత యుగానికి సంబంధించిన వాడే. అంటే ఏంటి? పాత యుగములో ఉండి బ్రతికి పాపము ఎరుగక, అంటే చుట్టుపక్కల అతనికి ఏ విధంగా అయితే ఆదాము మీద పాపము చేసేటువంటి ప్రక్రియ అతని మీద ఎంతైతే ప్రోత్సాహం ఉందో అంత ఉన్నప్పటికీ, ఆయన పరిశుద్ధుడిగా ఉండి పాపము చేయక ఉన్నందువల్ల నూతన ఇదే. కానీ ఆయన పుట్టిన దేంట్లో ఆదాము ఏలుబడిలోనే, ఆదాము రెండవ ఆదాము ఏలుబడిలోనే, ఆ పాపపు ఏలుబడిలోనే. కానీ ఆ పాపము ఏలుబడిలో పుట్టి పాపముని జయించి బయటికి వచ్చినవాడు. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండుము. అంటే ఏ విధముగా అయితే ప్రభువు పుట్టినప్పుడు పాత ఆదాము యుగానికి సంబంధించి, పాత రెల్మ్, పాత జీవితానికి సంబంధించిన వాడుగా ఉండి చనిపోయి పూడ్చబడి లేచిన తరువాత ఆయన నీకు నాకు నూతన జీవం ఇచ్చాడు. ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు. సో మనము ఆయన పాత యుగానికి మరణానికి సంభవిస్తాము, ప్రభువు లేచినట్టుగా మనం కొత్త యుగానికి సంభవిస్తాము. అది పరిగణింపబడుతుంది. సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఇది మీకు మనకు అర్థం కావడానికి ఒక్కసారి నాతో పాటు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఎందుకు వలన మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసెను. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీ 4:14 చదువుతున్నాను. 4:10-14 రెండు చదువుతాను. 4వ అధ్యాయము 10వ వచనం 2 కొరింథీ. యేసు యొక్క జీవము మీ శరీరమందు మా శరీరమందు పరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. 14వ వచనం. సరే 12-13 కూర్చోండి. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా,
విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి. అంటే ఇక్కడ ఏం గమనించండి, ప్రెసెంట్ లో అంటే రిసరెక్షన్ హ్యాస్ గాట్ 2 phases. ఎట్లంటే ఒకటి నువ్వు పాపానికి చనిపోయి కొత్త జీవితానికి వేస్తున్నావు, ఇంకొకటి భవిష్యత్తులో ఈ కొత్త జీవితం కొనసాగించుకుంటూ పోయి కొత్త శరీరంతో భవిష్యత్ పునరుద్ధానము ఉంటుంది. సో పౌలు బోధనలో రెండింటిని కలుపుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడైతే ఆయన చనిపోయాడో పునరుద్ధానుడై లేచాడో, నీవు కూడా పాత జీవితానికి, పాత ఆదాము జీవితానికి చనిపోయావు, కొత్త జీవితానికి నీవు లేచావు. ఇది ఎప్పటి వరకు? నీ 70 ఏళ్ళ జీవితం వరకు. ఆ తర్వాత నువ్వు చనిపోతావు. చనిపోయిన తర్వాత ఏదో ఒక సమయంలో రెండవ రాకడ అనేది పునరుద్ధానం, మంచి పునరుద్ధానం అనేది జరుగుతుంది. ఆ సమయంలో నీకు నూతన శరీరం కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ లోపల మన ఈ 70 ఏళ్లలో ఈ పాత ఆదాము నుంచి వచ్చిన శరీరము కనుక, జీవితం కనుక, దానిలో ఇంకా పాపపు ఏలుబడికి సంబంధించి నీ మీద పని చేస్తూ ఉంటాయి. కానీ దానికి నీ మీద శక్తిని, దాన్ని జయించడానికి కావలసిన శక్తిని నీకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన ఇస్తున్నాడు. అంటే నీకు ఎప్పుడైతే యేసు ప్రభువు ఆయన శిలువ మీద చనిపోయాడో, అంటే నీ పాపానికి పడవలసిన శిక్షను తప్పించాడు, పాపముకున్న శక్తిని నీ మీద నుంచి తీశాడు అని చెప్తాడన్నమాట. పాపము నుంచి నీకు కలిగేటువంటి శిక్షను తీసివేశాడు, పాపముకు నీ మీద ఉండే శక్తిని కూడా ఆయన తీసివేశాడు. కానీ పాత యుగములకు కొత్త యుగములకు వచ్చినప్పటికీ ఆ నూతన శరీరము ధరించి పునరుద్ధానము పొందేంత వరకు ఈ పాత ఆదాముకి కొత్త ఆదాముకి మధ్యలో ముగిస్తున్నాడు జీవితాలు కనుక పాపపు శిక్షను తొలగించాడు. పాపపు శక్తిని మీరు పనిచేస్తున్నప్పటికీ దాన్ని జయించడానికి నీకు పరిశుద్ధాత్మ శక్తిని ఆయన దయచేశాడు. కాబట్టి పౌలు అనేది ఏంటంటే, ఒక నమ్ముకున్న క్రైస్తవుడు ఒక పాపపు ఆలోచన విధానంలో, ఒక జీవిత గమనంలో జీవించడు. అప్పుడప్పుడు పడిపోతాడు, కానీ దానిలోనే జీవించడు. ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆల్ ఆఫ్ us will sin. ఈవెన్ రక్షింపబడిన తర్వాత కూడా చిన్న పెద్ద పొరపాట్లు, పాపాలు చిన్నవి జరుగుతుంటాయి, కానీ వాటిల్లోనే ఉండిపోతాం. అందుకనే యోహాను సువార్తలో కూడా, యోహాను పత్రిక కూడా కనుక చూసినట్లయితే ఏమంటాడు, మనము కనుక ఒకవేళ పాపములో లేమని చెప్పిన ఎడల అబద్ధము చెబుతున్నాను అంటాడు. కాబట్టి పాపం అనేది శిక్షను మన నుంచి తీశాడు, శక్తి కూడా మన మీద పని చేయకుండా చేస్తాడు. కానీ బతికేటువంటి ఊగిస్తున్న ఆటలో అప్పుడప్పుడు మనం పాపానికి బురదలో కాలు వేస్తూ ఉంటాము, కానీ దానిలోనే ఆనందంగా పంది జీవించినట్టు బురదలో కాలేస్తాము. ఎలాగైతే బురదలో కాలేసినప్పుడు వెంటనే వచ్చి కడుక్కుంటామో, అలాగనే ఆ బురదలోనే ఉండిపోము అనేది పౌలు మాట్లాడాడు. ఏమనగా 6వ వచనం, ఏమనగా మన నికను పాపములకు దాసులను కాకుండుటకు, పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రాచీన స్వభావం దాని నుంచి మాట్లాడుతున్నట్టుగా పాత యుగము, పాత ఆదాము జీవితము, పాత జీవితము ఆయన యందు సిలువ వేయబడింది. ఏదైనా మన నికను పాపమునకు దాసులను అర్థం చేసుకోండి. పాపము చేయుట వేరు, పాపమునకు దాసులు కావుట వేరు. పాపము చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఆ పాపమునకు మనం ఒప్పుకొని దానిలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధముగా జీవించడం అనేది క్రైస్తవుని జీవన మార్గం. అలాగను కాకుండా ఆ పాపమునకు మనం దాసులం అయిపోయామంటే, అందుకని మనం అప్పుడు అసలు అతని రక్షణ నిజమా కాదా ఇటువంటి ప్రశ్నలన్నీ మాట్లాడుకుంటాం. ఎందుకని ఒకసారి రక్షింపబడిన వ్యక్తి తప్పిపోడు అనేటువంటి నిర్ధారణ మనకు బైబిల్లో చెప్పబడుతున్నది కనుక, మరి ఈ విధముగా అలాగనే పాపంలో ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఈ యొక్క మధ్యలో ఈ త్రిశంకు స్వర్గంలో వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటంటే, దాన్ని ఎలాగైనా సమాధానం చెప్పాలో తెలియక రక్షింపబడిన వాడు పాపంలో కూరుకుపోయి ఉండడు కదా. కాబట్టి కూరుకుపోయి దానిలోనే మరీ చేస్తూ అట్నే ఆ యొక్క వ్యసనంలో కానీ దీనిలో ఉన్నాడు అంటే అసలు నిజంగా రక్షింపబడ్డా అనే క్వశ్చన్ అన్నమాట. ఇవంతా ఏంటంటే
మనము ఈ యొక్క రక్షింపబడిన తర్వాత ఈ యొక్క శరీరంలో జీవించేటప్పుడు ఊగిసలాడేటప్పుడు ఒక క్రైస్తవుణ్ణి మనం గుర్తుపట్టగలిగింది ఎలాగును అంటే తన పాపమునకు, అందుకనే పేతురు ప్రభు దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు క్షమించాలా అని అడుగుతాడు. పాపం చేస్తే 7 సార్లు 70 సార్లు అని అడిగినప్పుడు 7 అంటే 7 సంపూర్ణ సంఖ్య అయితే 70 ఇంకా సంపూర్ణ సంఖ్య అయితే ఎంత సంపూర్ణం ఉందో అంతా వాడు క్షమించమని తిరిగి అడిగిన ప్రతిసారి నువ్వు క్షమిస్తూనే ఉండు అంటాడు. మనిషికే క్షమించు అని చెప్పిన వాడు దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. కానీ జరిగేది ఏంటంటే ఎప్పుడైతే నీలో పెట్టబడిన పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు నొప్పిస్తూ దుఃఖపరుస్తూ ఆర్పు చూస్తూ ఉంటావో కొంతకాలం తర్వాత ఆయన మాట్లాడటము మానైనా వేస్తాడు. ఆయన మాట్లాడింది నీకు వినపడని స్థితి కన్నా వస్తుంది. కాబట్టి పాపమునకు ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. సో we are not slaves to sin. We will sin occasionally. It is a shameful thing. మనకే తెలిసిపోతుంది పాపం చేసి. It is a shameful thing. But if you stay in it, అందుకని ఎప్పుడు ఒక ఉర్దూలో ఒక ఇల్లుంది ఒక సామెత, గాడిద మీద నుంచి కింద పడినప్పుడు అందరూ చూసి మనం కింద పడితే అందరు నవ్వుతారు, కానీ పడిన తర్వాత లేకుండా ఉండడం అనేది ఇంకా నవ్వుకునేటువంటి విషయం. పడినప్పుడు అందరు నవ్వుతారు. కాబట్టి మనము పడ్డంలో ఇది కాదు, కానీ పడిన దాంట్లో ఉండిపోవడము, పడిన దాంట్లో ఉండిపోతూ ఉన్నాము అంటే అది చాలా, అంటే మన రక్షణను ప్రశ్నించేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇది మనకు అర్థం చేసుకోవడానికి ఒక్కసారి నాతో పాటు 4వ ఎఫ్సీఎల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. 4వ అధ్యాయం 22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికతో సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అలాగనే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 9-10 కలిపి రాసి ఉంటుంది తెలుగులో, 15 చోట చదువుతున్నాను. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పొరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఉండుము అని చెప్పట్లా, ఉన్నారు. ఇప్పుడు మీకు కొంత కుతూహలం అయిన తర్వాత చెప్తాను. ఆ యొక్క మనం చదువుతున్న రోమీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క 10వ వచనం 11వ వచనం వరకు ఏం చేస్తాడంటే వర్బ్స్, అంటే ఇంగ్లీష్లో మనం చేశాడు చేస్తాడు లాగా చెయ్యి అని చెప్పడం అర్థమైంది కదా. చేశాడు చేస్తాడు చెయ్యి. సో చేశాడు చేస్తాడు ఇండికేటివ్ వర్బ్స్ అంటారు. అంటే ఆయన నిర్ధారణంగా దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. ఇంపెరేటివ్ ఏంటంటే క్వశ్చన్, యు డూ దిస్, యు డూ దట్ అనేది ఇంపెరేటివ్ అంటాం మనం గ్రీక్లో. నెక్స్ట్ ఏం చెప్తా అంటే 12 నుంచి 14 వరకు దేవుడు ఇవి నీ జీవితాల్లో చేశాడు కనుక నీవు ఇలాగ ఉండాలా ఇలాగ ఉండాలా ఇలాగ ఉండాలా. ఆయన పని ఆయన చేసేసాడు, నువ్వు ఇలాగ ఉండాలా ఇలాగ ఉండాలా ఇలాగ ఉండాలా. ఓకే. ఏడవ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, చనిపోయిన వాడు దేనికి చనిపోయిన వాడు? మరణమునకు చనిపోయిన వాడు, పాపమునకు చనిపోయిన వాడు. పాపమునకు చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. జస్టిఫికేషన్. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నా రక్షకుడు, నేను పాపిని, నా జీవితంలో నా అంతటా నన్ను నేను రక్షించుకోలేను, యేసు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ అని మనం చేసిన పాపాలు గుర్తొచ్చి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో నువ్వు పాప విముక్తుడవయ్యావు. పాప విముక్తుడు ఏంటి?
దోష కాదా అని తీర్పు, జస్టిఫికేషన్. అంటే లాయర్ బోన్లో నిలబెట్టినప్పుడు, కోర్టు బోన్లో పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అర్థమైనా? పొంది ఉన్నాడు అంటే ఏంటి? పొంది ఉంటాడు కాదు, పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, ఇది ఎప్పుడు వర్తిస్తుంది మనకు? క్రీస్తుతో కూడా చనిపోవడం అంటే మళ్ళీ ఆయన అంగీకరించడము. అంగీకరించినప్పుడు నేను మా అయ్య లోకానికి చనిపోతున్నాను, పాపానికి లోకానికి చనిపోతున్నాను అని చెప్పినప్పుడు మనం ఆయన ఆనాడు సమాధిలో పెట్టబడినట్టుగా, ఆయన సమాధిలో పెట్టబడినట్టుగా మనం కూడా పెట్టబడినట్టుగా సాదృశ్యము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, చనిపోయామని మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? నీవు పాపమునకు చనిపోయావు, లోకమునకు చనిపోయావు. పాత యుగపు మనిషివి కనుక నువ్వు పాత యుగంలో నుంచి పాత యుగానికి చనిపోయి కొత్త యుగానికి జన్మనిచ్చావు. నికోదేముతో అంటాడు, మరలా నీవు పైనుంచి జన్మించలేదే రావడం లేదయ్యా అంటాడు. మరలా ఎట్లా జన్మిస్తాను అంటాడు. అంటే ఏంటంటే, ఇజ్రాయేల్ బోధకుడు నీకు అర్థం కాలేదా అంటాడు. ఒకనాడు నీకు తెలియదా నీరు ఎట్లయితే ప్రక్షాళనం చేస్తుందో, నీటి ద్వారా ఆత్మ ద్వారా నీకు పుట్టాలని ఏస్కేల్ గ్రంథం నువ్వు అన్నిందరికీ చెప్పేవాడు కదా, నీకు తెలీదా అని మాట్లాడతాడు. సో చనిపోవడము అని మాట్లాడుతున్న ప్రతిసారి క్రీస్తుతో నీవు చనిపోవడం అనేటప్పుడు ఏమంటున్నాడంటే, నీవు పాత యుగానికి చనిపోతున్నావు, పాత జీవితానికి చనిపోతున్నావు, పాత ఆదాము మీద ఏలుబడిలో ఉన్న నీ జీవితానికి చచ్చిపోతున్నావు. దీన్నే పార్టిసిపేషన్ ఇన్ క్రైస్ట్ అంటారు అన్నమాట ఇంగ్లీష్ థియాలజికల్ టర్మ్స్. అంటే యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, డెత్ అండ్ లైఫ్, రిసరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. అంటే క్రీస్తుకి ఏ విధంగా వర్తిస్తుందో మనకి ఏ విధంగా వర్తిస్తుంది అని చెప్తున్నాడు. క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. దాసత్వము, ప్రభుత్వము, ఏలుబడి, ఈ మాటలు వాడతాడు 5, 6, 7 వచనాలు. అంటే ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ గ్రిప్ ఓవర్ యూ. ఏలుబడిలో ఉన్నాం, దాని గ్రిప్. ప్రభుత్వము, మరణములకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి కామ ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఎట్లా జీవిస్తాము? నూతన యుగంలోకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు నూతన యుగంలోకి, నూతన జీవంలోకి వచ్చినప్పుడు పాత జీవితాన్ని వదిలేసి కొత్త సృష్టి కనుక, నూతన సృష్టి కనుక కొత్త విధంగా జీవించడం ప్రారంభిస్తాము. ఆ జీవించడం అనే దాంట్లో రెండో పార్ట్ ఏంటంటే, మనం చనిపోయేలోపు కనుక రెండవ రాకడ వస్తే, లేకపోతే చనిపోయిన తర్వాత ఎప్పుడు రెండవ రాకడ వస్తే అప్పుడు పునరుద్ధాన శరీరాలతో నిత్య జీవంతో ఎల్లకాలము ఆయనతో సదాకాలము ఉండడం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పునరుద్ధానము అనే మాట ఏ బోధకుడు మీకు బోధిస్తూ ఉన్నా కూడా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ పునరుద్ధానం మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, పాత జీవితం నుంచి కొత్త జీవితానికి పునరావృతపరచబడుతున్నాము. ఒకటి పునరుద్ధానం. రెండవది ఆయన నమ్ముకున్న తర్వాత నేను ఈరోజు చనిపోవచ్చు, ఆదాము చనిపోయినట్టే నేను చనిపోతాను, కానీ మరొక జీవం అనేది, జీవితం అనేది, నిత్య జీవం అనేది నాకు ఉన్నది. సో పునరుద్ధానము అనే వర్డ్ మీరు ఎప్పుడు ఎక్కడ వింటున్నా నూతన నిబంధనల బోధ ఏంటంటే, as soon as you listen about resurrection, it is talking about the resurrection of the believer. Believer will be resurrected in 2 ways. One way is that you will be resurrected to a new life. కొత్త జీవమునకు నువ్వు పునరుద్ధానం పొందుతావు. ఈ భూలోకంలో చనిపోయేంత వరకు కొత్త జీవితంలో జీవించడానికి. చనిపోయిన తరువాత, మనం చనిపోయే లోపల కనుక యేసు ప్రభు వస్తే రెండవ రాకడ మనకు వర్తిస్తుంది. లేకపోతే మనం చనిపోయిన తర్వాత రెండవ రాకడ వర్తిస్తే, అప్పుడు వస్తే అప్పుడైనా కూడా. సో 2, స్పిరిచువల్గా నీ లైఫ్ రిసరెక్ట్ కావాలా బ్రతికున్నప్పుడే. అందుకని కదా మనము రక్షింపబడిన తర్వాత సరిగ్గా ఎవరిని కనుక ప్రవర్తించకపోయినా, వారి జీవితాల విధానం సరిగ్గా లేకపోయినా మనం ఎందుకు బాధపడతాము? ఆ యొక్క పునరుద్ధానుడైన క్రీస్తుని నమ్మాను అంటున్నాడు, కానీ ఆ పునరుద్ధాన జీవితం అతనిలో కనపడడం లేదు. కాబట్టి మనకు సంశయాలు ప్రారంభమవుతాయి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, ఏలయనగా 10వ వచనం, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయేది, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచు ఉన్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను
దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఎంచుకొనుడి. ఎప్పుడైతే నువ్వు ఇట్స్ ఎ ప్యాకేజ్. ఒక వ్యక్తి ఓడలో ప్రయాణం చేయడానికి టికెట్ కొనుక్కున్నాడంట. ఎక్కాడు, అతని దగ్గర ఉన్న డబ్బులంతా పెట్టేసి టికెట్ కొనుక్కున్నాడు. ఆ తర్వాత పడుకున్నాడు. బ్రేక్ఫాస్ట్కి రావట్లేదు, లంచ్కి రావట్లేదు. ఒక 1 or 2 days చూసి పక్కన వాళ్ళు అడిగారట, ఏమి రావట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు తినడానికి, నాకున్నదంతా టికెట్ మీద పెట్టేశాను. ఇది మన ఓల్డ్ బస్లా కాదు. పడవలో ఒకసారి టికెట్ తీసుకుంటే దాంట్లో మిగతావన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే మన జీవితంలో ద మూమెంట్ మనకి మనం నమ్ముకున్నప్పుడు ఏమేమి ఆశీర్వాదాలు మనకు వర్తిస్తాయో మనకు తెలియదు అసలు. కానీ అది ఒక ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ సింప్లీ టెక్నాలజీ క్రైస్ట్, ఒక చిన్న ఇది కాదు, దాంతో ఒక పెద్ద ప్యాకేజ్ అన్నమాట. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరు. అందుకనే మై రీడింగ్ లివ్స్ అనే మాట పాడతాను. ఆయన జీవించి ఉన్నాడు కనుక నేను జీవించుచున్నాను. యేసు ప్రభు యోహాను సువార్తలో నేను జీవించుచున్నాను కనుక మీరు జీవించున్నాడు. అయితే 16వ అధ్యాయం 19వ వచనం అనుకుంటాను. బికాజ్ ఐ 17, 19, 16. బికాజ్ ఐ లివ్ యు ఆర్ లివింగ్. ఎంచుకోండి. 12 నుంచి 14 ఇంపెరిటివ్స్. నాకు చెప్పాను కదా, మన జీవితంలో ఏ విధముగా ఇవి మనము చేస్తాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అనే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మాట్లాడబోయేది ఎందుకు మాట్లాడుతున్నాడంటే, రే నువ్వు నా కొడుకు కాబట్టి నీకు ఇవన్నీ చెప్తున్నాను రా అంటే ఏంటి? ఫస్ట్ నువ్వు నా కుమారుడు కనుక అని ఒప్పుకున్న తర్వాత నా కుమారుడు కనుక ఇలాగెలాగలా ఉన్నావు. కాబట్టి ఏమంటున్నాయంటే, ఫస్ట్ నువ్వు నా కుమారుడు అయ్యావు. ఫస్ట్ యేసు ప్రభు మరణ పునరుద్ధానాల ద్వారా ఇవన్నీ నీ జీవితంలో జరిగాయి. కాబట్టి మన కొడుకుతో కానీ కూతురుతో కానీ మాట్లాడటం ఈజీ. ఎందుకని? ఆల్రెడీ బంధం ఏర్పరచుకుంటాము. ఆ బంధాన్ని బట్టి డిపాజిట్, బంధం అనేది డిపాజిట్ విత్డ్రా చేస్తాం. ఏంటి? నువ్వు నా కుమార్తె కనుక, నువ్వు నా కొడుకు కనుక ధైర్యంగానే నీతో ఏదైనా మాట్లాడచ్చు. ఇదిగో ఇది మాట్లాడుతున్నాను, బయట వాళ్ళతో మాట్లాడలేదు. అలాగేమంటున్నానంటే, ఇప్పుడు ఇవన్నీ నీ జీవితంలో నేను చేశాను కనుక, ఇవన్నీ జరిగిపోయాయి కనుక, రూఢిగా నీకు జన్మనిచ్చాను కనుక, నా ఆస్తి అంతా నీదే కనుక, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలా నీయకుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా అంటే శరీరం ఉంది, శరీరంలో దురాశలు ఉంటాయి, ఇవన్నీ అర్థమవుతున్నాయి. కానీ లెడ్ అంటాం చూడండి, కొంతమంది ఈ పాపంలో ఉన్నప్పుడు నేను ఈ రోజు వదిలేయగలనా సిగరెట్, ఈ రోజు వదిలేయగలనా మందు అంటారు. అంటే ఏంటి? నేను దానికి బానిస కాదు, నేను స్వచ్ఛందంగా ఎప్పుడు పడితే అప్పుడు వదిలేసే అధికారం నాకు దాని మీద ఉంది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కొంతకాలం పోయిన తర్వాత ఏమవుతుంది? అందుకని అంటారు, మ్యాన్ టేక్స్ ఎ డ్రింక్, దెన్ డ్రింక్ టేక్స్ ఎ డ్రింక్. ఫస్ట్ పెట్టు మనిషి మందులు తీసుకుంటాడు, రెండో పెగ్గు మందును తీసుకుంటాడు, మూడో పెగ్గు మందు మనిషిని తీసుకుంటాడు. కానీ ఈ మధ్యలో అంతా మనమే కంట్రోల్లో ఉన్నట్టుగా అనుకుంటాం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. డు నాట్ లెట్ సిన్ రెయిన్ ఓవర్ యూ. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడు. ఇవన్నీ కమాండ్స్ అన్నమాట. ఇవన్నీ నేను నీకు చేశాను కనుక, అంటే పాపము నుంచి నీకు మాట్లాడాడు కదా, పాపము నుంచి నీకు విముక్తి కలగజేశాను, పాపాన్ని జయించే శక్తిని కూడా నీకు ఇచ్చాను. అది పూర్వము 7:8 చెప్తాడు. పాపానికి జయించే శక్తిని కూడా నీకు ఇచ్చాను. కాబట్టి
పాపం అనేది నీవు 30 ఏళ్ళ రక్షణ పొందే వరకు 70 ఏళ్ళ వరకు నీ మీద అటాక్స్ చేస్తానే ఉంటుంది. కానీ అది నిన్ను ఏలేటట్టుగా చేసుకోకు. లోబడినట్లుగా చావునకులో నేను మీ శరీరం అందు పాపమును ఏల నీయకుడి కమాండ్ ఇంపెరేటివ్. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి ఒక నిమిషం మీ దుర్నీతి సాధనములను పాపమునకు అప్పగించకుడి అంటున్నాడు. అవయవమును మనం ఆలోచిద్దాం. చెయ్యి దానంతటది. కొంతమంది చెప్తుంటారు కదా, మన ఆహారం చెప్పినట్టుగా, అయ్యా అందరూ వచ్చి గలాట చేశారయ్యా, నువ్వేమో ఎక్కడికి వెళ్ళిపోయావు పై కొండ మీదకి, అందరూ వచ్చి గలాట చేశారు, వాళ్ళ ముక్కుల్లో ఉన్నవి చెవుల్లో ఉన్నవి బంగారం ఇచ్చారు, నేనేమో అది నిప్పులు వేశాను, బయటికి దూడ వచ్చింది. నిజమా? ఒక దూడ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? ఒక బంగారు ఆభరణం. అట్నే ఈ చెయ్యి దానంతటా లేదని చేసేస్తా. కలిగేది ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి సిగ్నల్ పాలు. ఇక్కడ ఏదో చదువుతుంది మనం ఏ విధంగా ఎమోషనల్గా అనుకున్నా, మెంటల్గా అనుకున్నా, ఇట్ ఈస్ ఏ ఆర్గాన్ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై సంథింగ్ ఎల్స్. కానీ హీబ్రూ వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారం గ్రాఫిక్గా నీ చేతులతో ఇది చేయు, నీ పాదములు పాపం దగ్గరికి నడవు, ఇదంతా ఏంటంటే గ్రాఫిక్ వేలో చెప్పడం. కానీ ఇవన్నీ దేని మాట ఏంటాయి అంటే నీ హృదయమును కాపాడుకుంటూ పాపమును దాన్ని మరలా పండుకుంటున్నప్పుడు ఈ అవయవాలన్నింటినీ నువ్వు వాటికి అప్పగించవు. లేకపోతే ఇక్కడ ఉందనుకో ఆహారంలాగే మనము మాట్లాడతాం. పాత అలవాటు చొప్పున చేయలేచింది, పాత అలవాటు చొప్పున నోరు దారింది, పాత అలవాటు చొప్పున అది అంటే లోపలది బయట అవయవాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఏమంటున్నారంటే బోత్ గ్రాఫిక్గా మీ ఏ అవయవం అంటే హోల్ బాడీ ఆయన నిన్ను రక్షించాడు, నీ ఆత్మని రక్షించాడు. కాబట్టి లోపల ఏదైతే కరప్ట్ పాత్ర ఉన్నదో దాన్ని ఆయన సరిచేశాడు. కాబట్టి నువ్వు కాన్షియస్గా ఎందుకు మనం కోపం వచ్చిన ఓర్చుకుంటాం? అదంతా ఏంటి? నిగ్రహం అంటాం, రకరకాలు చెప్తాం. ఏంటి? నీ లోపల మనస్తత్వం మారినప్పుడు నీవు కాన్షియస్గా నీ ఆర్గాన్స్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. పర్లేదు ఏమైతే అది అయిందనుకున్నప్పుడు నువ్వు కంట్రోల్ చేయవు. కాబట్టి ఏం చెప్తున్నా అంటే కాన్షియస్గా లోపల నీకు దేవుడు ఆ యొక్క కరప్షన్ని తీసి దాన్ని నూతన పరిచాడు కనుక కాన్షియస్గా మనఃపూర్వకంగా ఆలోచనపూర్వకంగా, అందుకనే కదా నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శరీరంతో, పూర్ణ ఆత్మతో. అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్? కంప్లీట్. మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులము అనుకొని అలా చేయకండి, ఇలా చెయ్యండి. అయితే మృతులలో నుండి సజీవులము అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. అందుకని కదా 3వ అధ్యాయం చక్కగా ఉంటుంది సామెతల గ్రంథంలో. నా కుమారుడా నీ హృదయం 3, 4, 5 సామెతల గ్రంథంలో కుమారుడా నీ హృదయమును నాకు వండర్ఫుల్గా ఉంటాయి. ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను మార్చేసాను, ఇప్పుడు నీ హృదయం నాది, నాకు ఇచ్చేసేది, పాత వాటికి ఇంకా ఇవ్వకు. సజీవులను మిమ్మును మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ధర్మశాస్త్రం ఎందుకు ఎట్లా పాపం లేదు అనేది నెక్స్ట్ వారం చూద్దాము. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అర్థమవుతుందా? చేయుడి కాదు, అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో 11వ వచనం వరకు స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు. 12, 13లో మాత్రము ఇలాగ కనుక నువ్వు ఇలా కాన్షియస్గా నువ్వు నిగ్రహం చేసుకోవచ్చు. దీనికంత గల కారణం ఏమంటున్నా అంటే పాత యుగానికి సంబంధించిన రీతిగా ఆదామును, మోషే ధర్మశాస్త్రమును, పాపమును వీటన్నింటినీ పాత యుగానికి ముడిపెడుతున్నాడు.
అపోస్తలుడైన పౌలు. పాత యుగానికి సంబంధించినవి ఏవయ్యా అంటే ఆదాము, ఒక్క మనిషి ద్వారా పాపము వచ్చెను, పాపము ద్వారా మరణము వచ్చెను, ఆ మరణమును ఆ పాపమును సర్దడానికి ధర్మశాస్త్రమును ఇచ్చెను. 7వ అధ్యాయంలో చెప్తాడు ఆ పాపమును దీన్నే ధర్మశాస్త్రములోని లానే ఉపయోగించుకొని, కవెటింగ్ అనే దాన్ని ఉపయోగించుకొని, ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని పాపము దాని కొరకు ఉపయోగించుకుంది కనుక అన్నీ కూడా దేవుని ధర్మశాస్త్రం దేవుడిచ్చినదైనప్పటికీ, నీతి కలిగినదైనప్పటికీ అవన్నీ పాత యుగానికి సంబంధించినవి. కొత్త యుగానికి సంబంధించినవి ఏంటి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క నీతి. ఆయన కృపతో నీకు ఇచ్చేటందుకు వర్డ్ చూడండి, గారు గనుక మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటున్నప్పుడు ధర్మశాస్త్రానికి కృపకే అయినా యాంటగనైజ్ చేస్తున్నాడు, కాంట్రాస్ట్ చేస్తున్నాడు. సో పాత యుగంలో ఎవరెవరు నిల్చున్నారయ్యా అంటే ఆదాము నిల్చున్నాడు, పాపము నిల్చున్నది, ధర్మశాస్త్రము. ఎందుకంటే 7వ అధ్యాయంలో మాట్లాడతాడు మళ్ళా ఏమని, అలాగ ఎలా అంటావు నువ్వు ధర్మశాస్త్రం మంచిదే కదా అన్నప్పుడు, ఎలాగనంటాను ధర్మశాస్త్రం మంచిదే కానీ పాపము దాన్ని దాని కొరకు వాడుకున్నది. ఎలాగైతే నీవు దాన్ని ఆశించద్దు అని చెప్పిన తర్వాత అది ఇంకా పాపం అవుతుంది కదా, దాన్నే ఉపయోగించుకుని అతన్ని వాడుతుంది. కాబట్టి ధర్మశాస్త్రము ఇట్స్ ఎ టూత్లెస్, అర్థమైంది? దానికంటూ ఎక్విప్ ఎనర్జీ లేదు, అది ఏమీ చేయలేదు, అది నీకు చెప్పగలదే కానీ నీకు చేసే సహాయము అందివ్వలేదు కనుక అన్నింటిని మూటగట్టి దాంట్లో అక్కడనే అపోస్తలుడైన పౌలుకి యూదులకి పడేది. వాళ్ళు నమ్మేది ఏంటంటే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక ధర్మశాస్త్రంతో మనల్ని మనం రక్షణ మార్గంలో నడుచుకోవచ్చు అని చెప్తూ ఉండగా, పౌలు పాపమును అనుభవించిన వ్యక్తిగా, ఏ యొక్క రబ్బీగా, ఏ యొక్క గమాలియేలు పాదాల దగ్గర చదువుకున్న ఇదిగా, ప్రభువును వెంబడించేటువంటి పరిస్థితిగా, ప్రభువు ఎదురుపడినప్పుడు ఎప్పుడైతే గుర్తుపట్టలేకపోయాడో అతనికి ఏమంటారు, మనిషి మీదే హీ హాజ్ గాట్ కంప్లీట్ లాస్ట్ హోప్. అర్థమవుతుంది? డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట మన హిందూ ఆలోచన విధానం ప్రకారం మనమందరం దైవ కుమారులమే, అందరిలో మంచి ఉన్నది, మనం దేవతల్లాగా కాగలము. పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటున్నాడు. ఎందుకంటే తన జీవితంలో తన పాపం చూశాడు. కాబట్టి నేను ఎంత ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాకు దేవుడు ఒక మంచి మార్గంలో నడవడానికి ఏవైతే ఇచ్చాడో అన్నీ ఇచ్చిన తర్వాత కూడా నేను తప్పిపోయాను అంటే ఇంకేదో శక్తి ఉన్నది. అర్థమైంది? ఇప్పుడు ఒక వ్యక్తికి కోటీశ్వరుడు, అన్ని సకల భోగాలు అన్ని అనుభవించగలడు అంటే అన్నీ ఉన్నాయి. అతను పాపం చేసినప్పుడు బీదవాడు పాపం చేశాడు, కడుపుకు లేకపోతే పలానాదాన్ని ఆశపడి చేశాడు, పలానాదాన్ని దాన్ని ఏమంటారంటే మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్ అంటాం. అంటే అతని నేరాన్ని తక్కువ చూపించేవిగా, అంటే అరే పాపం చేసి ఉంటాడే. అందుకని అంటాడు కదా 6వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో, ఒకడు దొంగతనం చేస్తే తిండి కొరకు కడుపు కొరకు మనుషులు పట్టించుకోరు, కానీ వాడు దొరికితే ఆ 4 రెట్లు 5 రెట్లు 6 రెట్లు కట్టాలంటాడు. అలాగనే భార్య ఇంకొక అడల్టరీ చేసిన వాడు కనుక దొరికితే ఆ భర్త క్షమించడు. ఇటువంటి చెప్పేటప్పుడు ఎంత ఏం చెప్తున్నా అంటే, ఒక అన్ప్రివిలేజ్డ్ మనిషి ఒకటి చేసినప్పుడు లోకంలో సమాజం చూసి చూడట్టుగా వెళ్ళిపోతుంది. కానీ ఒక ప్రివిలేజ్డ్ మనిషి అన్నీ ఉన్నది. దావీదుతో ఏమంటాడు అంటే బైబిల్ యొక్క సారం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దావీదుతో ఏమంటాడు, ఆ యొక్క బత్షెబతో పాపం చేసినప్పుడు ఒక మాట నాకు ఎప్పుడు అట్లా అది నిలిచిపోయిందన్నమాట నాకు మనసులో. ఇవన్నీ చాలకుంటే నీ యజమాని రాజ్యం నీకు ఇచ్చాను, నీ యజమాని హేరం అంటే ఆయన భార్యలు ఉంటారు కదా, దాన్ని ఏమంటారు, ఉపపత్నులు, అదంతా వాళ్ళ వాటి హేరం అంటారు ఇంగ్లీష్, అవన్నీ ఇచ్చాను. ఇవన్నీ నీకు చాలకుంటే నన్ను అడిగిన ఎడమ నీకు ఇచ్చేవాడిని కదా. అంటే ఏం చూపిస్తున్నా అంటే డేవిడ్ స్టాండ్స్ as the most privileged man. అందుకని అర్థం చేసుకోండి, ద మోస్ట్ ప్రివిలేజ్డ్ పీపుల్ అంత మోస్ట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉందని అర్థం చేసుకొని మనం ఇంకా పాపాన్ని ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలి. అందుకని పౌలు అంత గొప్ప వ్యక్తి ఎందుకు అయ్యాడంటే, మనిషి దేవుడు కాలేడు, మనిషి దేవత కాలేడు, దేని ద్వారా కాలేడు. ఎందుకంటే దానికి నిదర్శనం నేనే, ఆయన ఎగ్జాంపుల్ ఇంకేం లేదు. ఇఫ్ ఎనీబడి ఒక మంచివాడుగా దేవుడు తయారు చేయాలి అంటే దానికి కావలసిన సదుపాయాలన్నీ కలిగిన వ్యక్తుల్లో మొదట ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు, సౌలు. కానీ ఆ సౌలే పడిపోయాడు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ హ్యూమన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ అనే కంక్లూషన్కి వచ్చేసాడు. అందుకని ఆయన బోధ అంతా కూడా యూదులకి ఆయనకి మధ్యన నడిచే దాంట్లో వాళ్ళు ధర్మశాస్త్రానికి సాల్యూటిక్ అంటే
రక్షణలోకి నడిపించగలిగిన ఎంతో ఎంతో ఉంది అని వాళ్ళు నమ్మేవాళ్ళు. అక్కడనే అందుకని ఆదిలో ఏమంటున్నా అంటే కృప, ఆదాము, పాపము, మరణము, ధర్మశాస్త్రం కూడా మంచివాడుగానే పుట్టాడు, కానీ చెడు సహవాసంతో వాడు కూడా అటే గెలిచిపోయాడు. కాబట్టి ఇదంతా కట్టగట్టి పక్కన పెడుతూ ఇటు పక్కన ప్రభువు సిలువ, నీతి, ఆత్మ, అన్నిటికన్నా కృప. అదనమాట ఆ కాంట్రాస్ట్. ఓకే, మీరు కృపనే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవానైనా ఈ దినము బైబిల్ స్టడీలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ నీ కొరకు నాయన మేము పాపం నుంచి బయటికి వచ్చిన వారిగా పాపం వేరువేరు లేకుండా ఏ విధంగా బ్రతకాలలో మనం నేర్పిస్తూ మా చేయి పట్టుకొని పరిశుద్ధాత్మ ద్వారా ముందుకు తీసుకువెళ్ళమని నీ రూపులు పోలికలు తీర్చిదిద్దబడగలిగినట్లు నీకు ఘనత మహిమ చేకూర్చుకున్నాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన